అందరికీ షలో. ముందు వీడియోలో మన్నా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మన్నా విశ్వాసంలో గొప్ప పాఠంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ఒక ఓమర్ సుమారు 43 ఓజ్ తినడానికి తగినంత మన్నా పడేది. ఇది ఒక రోజు సంతృప్తి చెందడానికి సరిపోతుంది. ఒక రోజు నుండి మరొక రోజు వరకు మన్నాను దాచుకోవడానికి అనుమతింపబడలేదు. మిగిలిపోయిన మన్నాను గుడారం వెలుపల పారవేయాలి. లేకుంటే అవి పురుగులు పట్టి మరియు తినకూడనిదిగా మారిపోయేది. దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఎలోహిం వారి అవసరాలకు ప్రతిరోజు తీరుస్తాడని, ఆయనపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. మన్నా పడటం ప్రారంభించిన మొదటి శుక్రవారం నాడు ఇశ్రాయేలీలు బయటకు వెళ్లి ప్రతి వ్యక్తికి రెట్టింపు భాగం ఉందని కనుగొన్నారు. అదనపు భాగం షబ్బాతు కోసం, అంటే విశ్రాంతి దినం కోసం అని మోషే వివరించడం జరిగింది. ఆ రోజున మన్నా పడదు. ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ఒక ఓమర్ మన్నా పడటం అనేది జరిగింది. అయితే శుక్రవారం 2 రెట్లు పడటం అనేది జరిగింది. అంటే శనివారం వారు విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు పడదు, కాబట్టి ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. అలా ముందు రోజు ఏదన్నా రోజు వారు సిద్ధం చేసుకుంటే అలాగా అది కంపు కొట్టడం అనేది జరిగింది. అదే శుక్రవారం వారు నిల్వ చేసుకుంటే అది శనివారానికి, అంటే విశ్రాంతి దినానికి ఉపయోగపడేది. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలీలు ప్రతి శుక్రవారం కూడా 2 రొట్టెలు పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎడార్లో వారికి మన్నా శుక్రవారం 2 రెట్లు పడింది కాబట్టి వారు 2 రొట్టెలు పెట్టడం కూడా జరుగుతుంది. నీతిమంతులు తమ గుడారాల వద్ద దానిని కనుగొనేవారు. సగటు ప్రజలు అక్కడ పడిన వాటిని సేకరించడానికి శిబిరం నుండి బయటికి వెళ్లవలసి వచ్చింది. మరియు దుష్టులు తమ వాటాలను కనుగొనడానికి చాలా దూరం వెళ్లవలసి వచ్చింది. ఆ ప్రజలను ఇక్కడ 3 రకాలుగా విభజించి చెప్పడం అనేది జరిగింది. నీతిమంతులకు తమ గుడారాల వద్ద మన్నా పడింది. సగటు ప్రజలు అంటే మధ్యస్థులకి శిబిరం నుండి బయటికి వెళ్లవలసి వచ్చింది, అంటే కొద్ది దూరంలో పడడం అనేది జరిగింది. 3వ రకం ప్రజలు దుష్టులు తమ వాటాను కనుగొనడానికి చాలా దూరం వెళ్లవలసి వచ్చింది. నీతిమంతులకు కాల్చిన రొట్టెలాగా తినడానికి సిద్ధంగా పడిందని చెప్తున్నారు. సగటు వ్యక్తికి ఇది కాల్చని రొట్టెలాగా పడింది. దీనిని కనీసం తయారు చేయవలసిన అవసరం ఉంది. దుష్టులకు ప్రాసెస్ చేయని రూపంలో పడింది కాబట్టి వారు రుబ్బుకుని వండుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఇక్కడ మిద్రష్ ప్రకారం వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మిగిలిన విషయాల తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ షలోమ్.